ఆధ్యాత్మిక విశ్వగురువు, వైజ్ఞానిక ఋషి, పూర్ణ గురువులు, సాక్షాత్ విశ్వమాత స్వరూపులు, విశ్వవిహారి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య పాదపద్మాలకి నేను నమస్కరిస్తూ ఈ సభా సరస్వతికి ప్రణమిల్లుతూ, మామూలుగా ఒక విశ్వవిద్యాలయానికి వెళ్ళి విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించటం వేరు, కానీ ఆ విశ్వవిద్యాలయంలో ఆచార్యులను ఉద్దేశించి ప్రసంగించడం కొంచెం కష్టమైనటువంటి విషయం. ఈ సభ అటువంటిది. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, నా సా సభాయత్ర నా భాస కశ్చిత్, ఇలా సాగుతుంది. ఇసుకేస్తే రాలనంతమంది జనం ఉన్నంత మాత్రాన అది మహాసభ అని అనిపించుకోదు. అలాగని ఏ ఇద్దరో ముగ్గురో ఉన్నంత మాత్రాన కూడా అది మహాసభ అని అనిపించుకోదు. ఏ సభలో అయితే ఒకరిని ఒకరు ప్రభావితం చెయ్యగల వ్యక్తులు ఉంటారో, ఏ సభలో అయితే ఒకరి వలన ఒకరు ప్రభావితులు కాగలుగుతారో, అలాంటి వ్యక్తులు కొద్దిమంది ఉన్నా కూడా అది మహాసభ అని అనిపించుకుంటుంది. అలాంటి ఈ మహాసభకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే తన మానాన తన జీవితం ఏదో దడుపుకుపోయేటువంటి ఓ మధ్యతరగతి దరహాసం అంటామే, ఆ రకమైనటువంటి జీవితాన్ని గడుపుకుంటూ పోయే వ్యక్తుల యొక్క ప్లేన్, వారి యొక్క మానసికమైన స్థితి ఒక స్థాయిలో ఉంటుంది. కానీ లోకం కోసం ఆలోచించి, విశ్వశాంతి కోసం ఆలోచించి, మానవత్వం కోసం ఆలోచించేటువంటి వ్యక్తుల యొక్క మానసిక స్థితి చాలా పై స్థాయిలో ఉంటుంది. ఆ స్థాయికి అందుకోవాలనే ఒక తపన కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇప్పుడు నేను మీకు తెలిసిన విషయాలనే నా కోణంలోంచి కొన్ని మీతో పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, మానవత్వాన్ని రక్షించండి, అది మనల్ని రక్షిస్తుంది అనే నినాదంతో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం, ఇది ఒక మానవతా ఉద్యమం. ఈ ఉద్యమంలో ముందు పీటిన నడుస్తున్నటువంటి మీ అందరికీ నేను ఒకసారి నమస్కరిస్తూ, ప్రమీల గారు గురుదేవుల వీడియో సందేశం ఒకటి నాకు పంపించారు. ఈనాటి మన మతాల తీరు పట్ల గురుదేవులు ఆవేదన చెందుతూ వారు చేసినటువంటి ప్రసంగం అందులో ఉంది. ఆ ప్రసంగం నేను ఆశాంతం విన్న తర్వాత నా మనసులో కలిగిన కొన్ని ఆలోచనల్ని ఇక్కడ మీతో నేను పంచుకుంటున్నాను. ఇది నా ప్రసంగం యొక్క లక్ష్యం. మతానికి ఆత్మ మానవత్వమే, మతానికి ఆత్మ మానవత్వమే అనేటువంటిది ఈరోజు నా ప్రసంగం యొక్క లక్ష్యం. దేవుడు భక్తికి సంబంధించినటువంటి అంశాలను చర్చించేటువంటి ఒక వేదాంతపరమైనటువంటి, ఒక తాత్వికమైనటువంటి, తత్వపరులతో కూడుకున్నటువంటి ఒక సభలో మానవత్వం గురించి చర్చించడం అనేటువంటిది నిజంగా ఒక అరుదైన విషయం. మతంలో మానవత్వం గురించి మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఒక అరుదైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. మమత, ఆత్మీయత, ఆప్యాయత లాంటి నిర్మాణాత్మక అంశాల వలన ఈ సృష్టి ఏర్పడింది. సృష్టి ఎలా ఏర్పడింది అంటే కేవలం ఒక ప్రేమ బంధంతో ఈ మానవ సృష్టి ఏర్పడింది. మతం అనేది సృష్టి నడవడికని నడిపించేది అనుకున్నప్పుడు, దాని యొక్క గమనాన్ని గమింపజేసేది, దాని యొక్క నడవడిని నడిపింపజేసేది మతం అని కనుక అనుకున్నప్పుడు దానికి ఆలంబనగా మమత, ఆప్యాయత, ఆత్మీయతలు ఉంటాయి. అంటే మానవత్వం అనేది
మాన్యతని ఇచ్చేటువంటి, గౌరవాన్ని ఇచ్చేటువంటి, ఒక మన్ననని ఇచ్చేటువంటి ఒక అంశంగా మనం భావించాలి. అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, సృష్టిలో నాకు ముందు శూన్యం, నాకు తర్వాత శూన్యం, అంతా నేనే సర్వస్వం అనుకునేటువంటి వారి సంఖ్య పెరిగిన మాట వాస్తవం. ఇది రోజు చూస్తున్నాం, మనం పేపర్లలో కూడా చూస్తున్నాం. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం కావ్యంలో ఒక మాట వాడాడు. అంటే 500 సంవత్సరాల నాటి ఒక విషయం, కలలోని వార్తలు విప్పి చెప్పు ముండధరులు అని పదం వాడాడు ఆయన. రాత్రి ఆయనకి కల్లో ఏదో ఒక విషయం కల్లోకి వస్తుంది, పొద్దునే అది నిజమైన వార్తలాగా మనకి చెప్పేస్తాడు. కలలోని వార్తలు విప్పి చెప్పు ముండధరులు అంటే దొంగ సన్యాసుల గురించి ఆయన మాట్లాడాడు. అంటే ఇప్పట్లాగానే అప్పట్లో కూడా అటువంటి వారి సంఖ్య చాలా గణనీయంగా ఉందనేది తెనాలి రామకృష్ణుడి ద్వారా మనకి అర్థమవుతున్నటువంటి విషయం. ఏది తను స్వయంగా చూడలేదు, ఏది తను స్వయంగా వినలేదు, దేనికి తను ప్రత్యక్ష ప్రమాణం కాడో దాన్ని చాలా నిత్య సత్యంగా మన మీద రుద్దుతూ ఉంటారు. ఇది మనం చూస్తున్నటువంటి విషయం. ఇక్కడే మనకి మన మన మనసుకి మనకి మధ్య ఒక విధమైనటువంటి ఘర్షణ ఏర్పడుతుంది దీనివల్ల. సో మతపరమైనటువంటి అమానుషత్వం, మతపరమైనటువంటి మానవత్వాలకి మధ్య ఒక సంధి యుగంలో మనం నిలబడి ఉన్నాం. మతపరమైనటువంటి ఘర్షణలకి, మతపరమైనటువంటి మానవత్వానికి మధ్య ఉన్నటువంటి ఒక సంధి కాలంలో ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. ద్వేషం, అసూయ, ఈర్ష్య ఇవన్నీ కూడా సృష్టి నిర్మాణాన్ని ధ్వంసం చేసే అంశాలు. కోపం, హింస, క్రూరత్వాలు లాంటి ప్రవృత్తులు కోల్చడానికి పనికొచ్చేవే కానీ నిలబెట్టేందుకు పనికొచ్చేటువంటివి కాదు. సో మనసుకి గుణం, మనిషికి తత్వం. మనసుకి గుణం కావాలి, మనిషికి తత్వం కావాలి. ఇవి రెండు ప్రధానంగా ఉంటాయి. మారటం గుణానికి లక్షణం. గుణం ఎప్పుడు మారుతూ ఉంటుంది, కానీ ఎన్నటికీ మారనేది తత్వం. సో మానవత అనేది ఇప్పుడు తత్వమే కానీ గుణం కాదు. మనిషికి జన్మతః సంక్రమించినటువంటి లక్షణం ఏదైతే ఉందో అది తత్వం. మన శరీర తత్వాలు అంటాం మనం. నాకు వేడి శరీరం అండి ఇట్లా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ తత్వం ఎన్నటికీ మారదు. కానీ గాడ్సే లాంటి వాడు గాంధీలాగా మారేందుకు గుణంలో చాలా అవకాశం ఉంది. కాబట్టి మనసు అనేటువంటిది గుణానికి సంబంధించింది, మనిషి అనేటువంటి వాడు తత్వానికి సంబంధించినటువంటి అంశాలు. ఈ మానవత్వపు అరణ్యంలో మృగత్వపు చిగుళ్ళు, పశుత్వపు ముళ్ళు పెరిగి పూలు పళ్ళు అంతరించినప్పుడు తత్వం బలహీనపడుతుంది. ఇక్కడ తత్వాన్ని నందనవనం చేసేటువంటి బాధ్యత మతానిది. మతం యొక్క బాధ్యత ఏంటంటే మనిషి యొక్క తత్వాన్ని ఒక పూల తోటలాగా మార్చగలగాలి. కానీ ఇవాళ మనం చూస్తున్నటువంటి అనేక రోజు పేపర్లో దేశాల్లో కూడా జరుగుతున్నటువంటి కనుక చూస్తున్నట్టయితే మరి పూల తోట కాస్త కాలుతున్న పూల తోటలాగా మారిపోతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇందుకు మతం కారణం కావడం అనేటువంటిదే ఒక ప్రధానమైనటువంటి, మనం దుఃఖించవలసినటువంటి, ఖండించవలసినటువంటి, ఎదుర్కొనవలసినటువంటి అంశంగా మనం భావించాలి. సో మనిషిలో మానవత్వం పెరిగితే పశుత్వం పారిపోతుంది. మతం చేయాల్సినటువంటి విధి ఇది. సో మతం దేవుడి కోసం కాదు, మానవుడి కోసం, మానవత కోసం, మాన్యత కోసం. కానీ ఇవాళ మతాల విభేదం మారణ గీతమై మారణ హోమం జరుగుతోంది. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాలు ఒక 50 ఏళ్ల చరిత్ర అనుకుంటే, ఇండియా పాకిస్తాన్ల యుద్ధానికి 80 ఏళ్ల చరిత్ర. సో దీని వెనకాల రాజకీయ కారణాలు ఎన్ని ఉన్నా పైకి కనిపించేది మాత్రం మతమే అవుతోంది. మతపరమైన యుద్ధాలుగానే ఇవి కనిపిస్తున్నాయి. ఇంకొకటి మతాన్ని ఈ భూమి మీద లేకుండా చేసి తన మతం ద్వారా అహింసని నిలబెడతానంటాడు ఒక మతస్థుడు. ఇది ఇక్కడ నడుస్తున్నటువంటి వ్యవహారం. సో మతం మనిషిని పైకి లేపేదిగా ఉండాలి కానీ అధఃపాతాళానికి తొక్కేదిగా, తోసేసేదిగా ఉండకూడదు.
మతం మనిషిని పైకి లేపితే మతం సజీవంగా ఉన్నట్టు. ఇది గురుదేవుడి మాటలు. మతం మనిషిని పైకి లేపితే మతం సజీవంగా ఉన్నట్టు, మనిషిని దిగజార్చితే అది అంధకారమే అంటారు గురుదేవులు. సో రిలీజియస్ హ్యుమానిటీ అనే సత్య దీపాన్ని మనం గురుదేవులు వెలిగించటాన్ని మన అందరం కూడా గమనించాం. మానవత్వమే దివ్యతకు నాంది అని ప్రకటించారు ఆయన. సో ఇప్పుడు మానవత్వానికి మతం రిలీజియస్ హ్యుమానిటీ, మానవత్వానికి మతం అంటే ఏంటి? ఇది మత మానవత్వమా లేక మానవత్వ మతమా? ఈ రెండింటికి ఇందాక మా ప్రసిద్ధికి ప్రముఖకి తేడా చెప్పారు అధ్యక్షులు వారు. మత మానవత్వమా మానవత్వ మతమా? గురుదేవులు ఈ ప్రశ్నకి చిరునవ్వుతో ఒక సమాధానం చెప్పారు. ఇది చాలా కోటబుల్ కోట్, నాకు బాగా నచ్చినటువంటి ఒక మాట. పదానికి పదార్థం సరిపోనప్పుడు, పదార్థము అంటే అర్థం, పదానికి ఉన్నటువంటి భావం, పదానికి అర్థం సరిపోనప్పుడు భావానికి భాష తప్పిపోతుంది. మనం ఏది చెప్పదలుచుకున్నామో దానికి కావలసిన మాటలు పడవు అక్కడ. ఏవో పదాలు వేసి నా ఉద్దేశం ఇది అంటే కుదరదు కదా. నీ ఉద్దేశం ఏదో అదేని మనం దానికి తగిన భాషలో దానికి తగిన పదాలను మనం ప్రయోగించాలి. సో పదానికి పదార్థం మారిపోతే భావానికి భాష తప్పిపోతుంది. సో మతం అనేటువంటి ఒక పదానికి పదార్థం ఏది కావాలండి? మతం అనే పదాన్ని దేవుడి పట్ల విశ్వాసం అనే అభిప్రాయంలో మనం కూరుకుపోయి ఉన్నాం. మతం అనేది నిర్మాణత కోసం ఒక నిర్ణయంగా భావిస్తే, ఇది ఒక నిర్ణయం, అది నా అభిమతం కాదండి అంటాం మనం. అది నా నిర్ణయం కాదు అని, నేను అటువంటి ఆలోచన చెయ్యను, నా ఆలోచన ఇది అని చెప్పడం మన మతం. ఇందులో దేవుడికి సంబంధం ఏముంది? మతం అనేటువంటిది నిర్మాణత కోసం ఒక నిర్ణయంగా భావిస్తే, రిలీజియస్ హ్యుమానిటీ అనేది మానవత కోసం నిర్ణయం అనే అర్థం పలుకుతుంది. మనం మానవతకు మాత్రమే ఇక్కడ చక్కగా రాశారు, మానవతను రక్షించండి, మానవత మనల్ని రక్షిస్తుంది అని చెప్పినని అక్కడ రాశారు. అది మన నిర్ణయం, ఇది మన మతం. మనం ఈ మతానికి ఈ మతస్థులం అని మనల్ని మనం భావించుకుందాం. మతం అంటే దేవుడి భయం కాదు, అమ్మో దేవుడు తీసుకెళ్ళి నరకంలో మనల్ని కొల్లబొడుస్తాడు అనే ఒక భయపెట్టాడు. దేవుడు అంటే ఒక భయాన్ని ఏర్పరచడం మతం యొక్క లక్ష్యమో కారాదు. మతం అంటే దేవుడి భయం కాదు. మతం ఒక శుద్ధి చేసిన క్షేత్రం లాంటిది, బాగా దున్నినటువంటి భూమి లాంటిది. మతం ఒక శుద్ధి చేసినటువంటి క్షేత్రం అనుకుంటే మానవత్వం దైవత్వపు బీజం అవుతుంది, విత్తనం అవుతుంది. మతం శుద్ధి చేసినటువంటి క్షేత్రం అనుకుంటే మానవత్వం దైవత్వం అనేటువంటి విత్తనాన్ని అందులో నాటుతుంది. ఈ క్షేత్రంలో నాటిన బీజం నుండే మానవత మాన్యతలు పెరుగుతాయి. ఏ విత్తనం వేసామో అదే మొక్క వస్తుంది. సో మానవత్వం దైవత్వం అనేటువంటి బీజాన్ని నాటినప్పుడు ఆ బీజం ద్వారా మనకు వచ్చేటువంటి మానవత మానవీయత మాన్యతలు ఆ విత్తనంలో మనం ఆ పంటను మనం పండించుకోగలుగుతాం. మానవత్వం రిలీజియస్ హ్యుమానిటీ అంటే అర్థం ఇది అని నేను వారి రచనలు చదివాక అర్థం చేసుకున్నాను. మతం ఒక దివ్యమైన పూలదండ కావాలంటే, ఒక దివ్యమైన పూమాల కావాలి అంటే మానవత్వం ఒక ద్వారం కావాలి. ఆ ద్వారం కూడా తెరచి ఉంచిన తలుపులు కావాలి. మానవత్వమే మతానికి మూలం అనేది గురుదేవుని సిద్ధాంతం. సో వైరి మతాల వాళ్ళిద్దరూ అదే అనుకుంటున్నారు. ఏమని అంటే అవతల మతం వాళ్ళు మనుషులు కాదు, అవతల మతం వాళ్ళు అమానుషం అని. ఇద్దరూ అమానుషంగానే ప్రవర్తిస్తున్నారు. చూస్తే పరిస్థితి ఇది ఖచ్చితంగా ఇద్దరూ అవతల వాడు దుర్మార్గుడనే అంటూ ఉంటారు. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్తాను. సీతాదేవి రక్షణ కోసం లక్ష్మణుడు గీసిన గీత లాంటిది కాదు మతం. గీతకి ఈవల దేవుడు, ఆ రేఖకి ఆవల రాక్షసుడు ఉన్నాడు అనుకున్నంతకాలం మత యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ గీతకి ఈవల
దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆవల రాక్షసుడు ఉన్నాడు అనుకుంటే ప్రతి మతం వాడు రెండో మతం వాడిని ఆవలున్న రాక్షసుడిగానే భావిస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే మతంలో ఈ మత యుద్ధాలు అనేటువంటివి ఈ రకమైన భావన వల్లే కొనసాగుతున్నాయి. సో మతంలో అంతర్భాగంగా మనిషి ఉన్నాడు అనుకున్నప్పుడు గీతకు లోపల కూడా మనిషే ఉన్నాడు అనుకుంటే మతం యొక్క ప్రయోజనం పూర్తిగా మారిపోతుంది. ప్రతి మనిషి పుట్టుకరీత్యా ఏదో ఒక కులంలో పుట్టినట్టే ఏదో ఒక మతంలో పుడతాడు. మీరేమో టిక్కు పెట్టుకుని మతంలో పుట్టలేదు, టిక్కు పెట్టుకుని కులంలో పుట్టలేదు. మన ఛాయిస్ కాదు కదండి అది. సో ప్రతి మనిషి పుట్టుకరీత్యా ఏదో కులంలోనో ఏదో మతంలోనో పుడతాడు. ఇది మనం ఎంచుకున్నటువంటి విషయం కానే కాదు. ఆ మతంలో పుట్టి ఆ మత విహిత పద్ధతుల్లో ఆచార వ్యవహారాలతో మనం పెరుగుతున్నాం. ఈ దేశంలో పుట్టాం, ఈ మతంలో పుట్టాం, మనం ఈ రకమైన ఆచార వ్యవహారాలు ఈ పద్ధతుల్లోనే మనం పెరుగుతున్నాం. ఇది మనం తెలిసి చేస్తున్నది కాదు. ఇది ఒక తీరు. ఈ తీరులో మనం పెరుగుతున్నాం. అంత మాత్రాన్ని ఇంకో కులం వాడు తక్కువ అనటం ఎంత అవివేకమో, ఇంకో మతం వాడు తక్కువే అనుకోవడము అంతే అవివేకం, అంతే అజ్ఞానం. అందుకే గురుదేవులు అంటారు, మనిషి మనసు సత్యానికి చేరినప్పుడే మతం పరిపూర్ణమవుతుంది. సత్యం పరమత ద్వేషంలో లేదు, మానవీయతలో ఉంది అని. సో భక్తి అంటే అంధత్వం కాదు, జ్ఞాన దృష్టి కలిగిన. అయ్యా ఏమైనా ఇబ్బందిగా ఉందా మీకు? ఏమైనా ఇబ్బందిగా ఉందా మాస్టారు? ఏమైనా ఇబ్బందిగా ఉందా? ప్లీజ్. భక్తి అంటే అంధత్వం కాదు, జ్ఞాన దృష్టి కలిగిన ఆత్మ సమర్పణ. దైవం అంటే విగ్రహం కాదు, వెలుగుని చూడగల దృష్టి. గురుదేవులు చెప్తారు, మతం మనిషిని విభజించరాదు, వెలుగులో కలపాలి అని. ఆయన చూపు మత సరిహద్దులు దాటింది, వారి మాట మనిషి గుండె తలుపులు తట్టింది. మతాన్ని మనిషి అంతరంగ ఆలయంగా భావించిన గురువు శ్రీ 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 విశ్వస్ఫూర్తి. మతాన్ని మనిషి అంతరంగ ఆలయంగా భావించినటువంటి గురువు శ్రీ 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 విశ్వస్ఫూర్తి. అంతరంగ ఆలయ నిర్మాణానికి కరుణ, సత్యం, సహనం, ప్రేమ ఇలాంటివి ఈ గుడి కట్టడానికి కావలసిన ఇటుకలు వగైరా. కరుణ, సత్యం, సహనం, ప్రేమ ఇలాంటి నిర్మాణ సామగ్రి మనం అంతరంగ ఆలయంలో సామగ్రితో కనుక మనం నిర్మించుకుంటే ఆ గుడిలో వెలిగించే దీపం ఏదైతే ఉందో అది జ్ఞానం, దాన్ని నివేదించేటువంటిది సేవ, అర్చించేటువంటి వాడు వ్యక్తి. ఈ అర్చనలు ఎవరికి? మానవతకే. మానవతే మహనీయత, మానవతే దైవత, మానవతే దర్శనీయత. దర్శనం అంటే మనం అంటాం విజన్ అని, ఇప్పుడు 2040 విజన్ అంటున్నాం మనం, అది దర్శనీయత, ఒక దార్శనికత. గురుదేవుల దృష్టిలో రిలీజియస్ హ్యుమానిటీ, దైవాన్ని మనిషిలో చూడగల దృష్టి, దైవాన్ని మనిషిలో చూడటమే మానవత్వం. మనిషిని దైవత్వానికి చేర్చే ఒక దివ్య పదం, ఒక పంథ మానవత, ఒక మార్గం. మతం ఒక వాదం కాదు, దివ్య నాదం. మతం అడ్డుగోడ కాదు, దివ్య స్వాగతం. మతం అసహనం కాదు, ఒక దీపస్తంభం. మతం చుట్టూ వాద వివాదాలు రగులుతాయి, కానీ మానవత్వం చుట్టూ శాంతి వికసిస్తుంది. నేను చూసినటువంటి వీడియోలో గురుదేవులు ఒక మాట అన్నారు, మతం మారవచ్చు, ఎవరైనా ఏ మతంలోకైనా మారచ్చు, మళ్ళీ వెనక్కి రావచ్చు. ఆయన వెనక్కి రావడం అనే మాట కూడా ఆయన చాలా చక్కగా చెప్పారు, నేను విన్నాను. మతం మారవచ్చు, కానీ మానవత్వం మారదు. మానవత్వం నిత్య పరిమళం, అది నిత్యమైన జీవిత సుగంధం.
మనిషి మానవత్వంతో జీవిస్తే మతం స్వయంగా వికసిస్తుందంటారు ఆయన. మానవత్వాన్ని దివ్యత్వానికి ద్వారంగా భావించారు. దేవుణ్ణి వెదికే ముందు మనిషిలో మానవత్వాన్ని వెతకమన్నారు ఆయన. మతం నుండి మానవత్వానికి మన యాత్ర మొదలైతే, మతం నుండి మానవత్వానికి మన యాత్ర మొదలైతే, మానవత్వం నుండి దివ్యత్వానికి చేరి యాత్ర ముగుస్తుందనేది గురుబోధనల సారాంశంగా నేను గమనించాను. మతం అనేది గమనం, దివ్యత్వం అనేది గమ్యం. లక్ష్యం ఎక్కడికి మనం చేరాలి అంటే దివ్యత్వానికి. దానికి వెళ్ళడమే మతం. అందుకు వాహికగా మానవత్వం ఉపయోగిస్తుంది. అంటే మానవత్వం అనే రైలు బండెక్కి మనం దివ్యత్వాన్ని చేరాలి. గురుదేవులు చాలా ప్రశస్తమైన నిర్వచనం ఇచ్చారు. మతం మనిషికి బోధిస్తుంది ఇలా నడవాలి అనేది మతం చెప్పేటువంటి పని. కానీ మానవత్వం మనిషికి సూచిస్తుంది ఇలా జీవించు అని. ఇలా నడు అని చెప్పడం వేరు, ఇలా జీవించు నాయనా అని చెప్పడం వేరు. మతం అంటుంది ఆ వెలుగు నేనే, కానీ దివ్యత్వం అంటుంది ఆ వెలుగు నువ్వే. చాలా చాలా ఆశ్చర్యం. నేను అని చెప్పడానికి నువ్వని చెప్పడానికి ఎంత తేడా ఉంది. మతానికి మానవత్వానికి మధ్య అంత వారు ఉంది. మతం అంటుంది ఆ వెలుగు నేనే, కానీ దివ్యత్వం అంటుంది ఆ వెలుగు నీవే. మతం పుస్తకాల్లో ఉంటుంది, మానవత్వం హృదయంలో ఉంటుంది. దివ్యత్వం ఆత్మలో నిలుస్తుంది. ఆత్మగా నాకు అక్కడ ఇచ్చారు ఎన్ని రకాల దశలు ఉన్నాయో. వచనాల్లోనూ ప్రవచనాల్లోనూ కాదు, వృత్తుల్లో ప్రవృత్తుల్లో దేవుడు ఉంటాడు. ప్రార్థనలకు కాదు, ప్రవర్తనకు దేవుడు స్పందిస్తాడు. ప్రవర్తన చండాలం, మతం మాత్రం చాలా గొప్పది అంటే కష్టం కదా. ప్రార్థనలకు కాదు, ప్రవర్తనకు దేవుడు స్పందిస్తాడు. పరమత ద్వేషాన్ని దేవుడు హర్షిస్తాడని మనం భ్రమిస్తే, ఎంతమంది పరమతస్తుల్ని చంపితే అంత త్వరగా స్వర్గానికి పోతామని మనం అనుకున్నట్టయితే, మనం మతం పేరుతో చాలా కాలం వృధా చేసుకుంటున్నామని లెక్క. మానవ సేవే మాధవ సేవ అని, జీవసేవయే శివసేవ అని, ఇతరుల్లో దైవత్వాన్ని, మాధవత్వాన్ని, శివత్వాన్ని చూడగలగడం గొప్ప అన్నాడు స్వామి వివేకానంద. సత్యం, అహింసలే మానవీయత, మానవతలకు పునాదులని, మానవతా ధర్మాన్ని దైవస్వరూపంగా భావించి ఆచరణలో చూపించిన వాడు మహాత్మా గాంధీ. దైవత్వం వైపు పయనించే ఒక ఇవాల్వింగ్ స్పిరిట్, ఈ మాట గురుదేవులదే. దైవత్వం వైపు పయనించే ఒక ఇవాల్వింగ్ స్పిరిట్, ఒక కదిలేటువంటి ఒక జీవాత్మ, దైవత్వం వైపు పయనించే ఒక ఇవాల్వింగ్ స్పిరిట్ అన్నాడు మనిషిని అరవిందుడు. మానవత్వం అంటే దయ, కరుణలు మాత్రమే కాదు, అది దేవుని ప్రతిబింబాలంటారు స్వామీజీ. మనిషిలో దేవుడు మేల్కొంటే ఈ జగమంతా ఒక పుణ్యక్షేత్రం కాగలదు. మనిషిలో దేవుడు మేల్కొంటే, మనిషిలో మానవత్వం మేలుకొంటే ఈ జగమంతా ఒక పుణ్యక్షేత్రం కాగలదనేది గురు విశ్వస్ఫూర్తి మహనీయుని సందేశ సారంగా నేను భావిస్తూ, మనం మత ప్రచారానికన్నా మానవతా ప్రచారానికి మనం ఎక్కువ సమయాన్ని గనక వినియోగించినట్లయితే మనిషిగా పుట్టినందుకు మన జన్మ ధన్యం కాగలదు అని చెప్పనని నేను భావిస్తూ, నేను అర్థం చేసుకున్నటువంటి విశ్వస్ఫూర్తి గురూజీ యొక్క సందేశ సారాన్ని నా కోణంలోంచి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేశాను. శ్రద్ధగా విన్న మీ అందరికీ నేను నా అభివాదాలు, నమస్కృతులు తెలియజేస్తూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు, మీతో 4 మాటలు పంచుకునేందుకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ గొప్ప వేదికకి నేను నమస్కృతులు తెలియజేస్తూ, మేడం కృష్ణకుమార్ గారు నేను కలిసి చదువుకున్నాం, మేమంతా కాలేజీ మేట్సం. వారితో కలిసి ఈరోజు ఈ వేదిక మీద పాల్గొనే అవకాశం కూడా నాకు లభించడం ఒక ఆనందంగా భావిస్తూ నమస్కారం.